హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఇవాల్టి వీడియో వచ్చేసి పప్పుచారండి. ఈ పప్పుచారుని సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే ఈ పప్పుచారుని తయారు చేసుకోవడానికి ఒక కుక్కర్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ కుక్కర్లోనికి మనం రెగ్యులర్గా టీ తాగే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ కందిపప్పుని వేసుకున్నాక ఒక 2 టైమ్స్ ఈ పప్పుని కడుక్కున్న తర్వాత ఈ పప్పులోకి కొన్ని వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ కుక్కర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక 3 టమాటాలను అయితే ఇలా వాటర్లో నీట్గా కడుక్కున్న తర్వాత ఒక్క టమాటాలో 4 పీసెస్లు చేసేసుకొని ఈ పప్పు వేసుకున్న కుక్కర్లో వేసేస్తున్నానండి. నెక్స్ట్ ఈ కుక్కర్లోనికి 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ అంతా పసుపు, 2 టీ స్పూన్ల ధనియాలను వేసుకున్నాను. ధనియాలను వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి. నా దగ్గర జీలకర్ర అవైలబుల్గా లేదు కాబట్టి జీలకర్ర పొడిని వేస్తున్నాను. అలాగే దీంట్లోకి 8 నుండి 9 మిరియాలు, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 4 రెక్కల చింతపండుని ఇలా ఒకసారి వాష్ చేసుకొని వేస్తున్నానండి. ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత పప్పు ఉడికేటన్ని వాటర్ వేసుకొని పప్పు కుక్కర్ మూత బిగించేసుకొని ఇప్పుడు ఈ పప్పు కుక్కర్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా 4 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకొని కుక్కర్లో ఉన్న గ్యాస్ అంతా నార్మల్గా వెళ్ళిపోయిన తర్వాత దీన్ని కొంచెం చల్లార్చుకోవాలండి. ఇప్పుడు ఇలా పప్పు కొద్దిగా చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని దీని మొత్తాన్ని మనం ఉడికించుకున్న పప్పు మొత్తాన్ని ఈ మిక్సర్ జార్లోకి వేస్తున్నానండి. ఇలా మిక్సర్ జార్లోనికి మొత్తం పప్పుని వేసుకున్న తర్వాత ఈ విధంగా పప్పునైతే మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు చూసారు కదండి, ఇక్కడైతే పప్పుని మెత్తగా రుబ్బి తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇక ఈ పప్పునైతే పోపేసుకోవాలండి. దీనికోసం స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేస్తున్నాను. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ అంతా ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. ఈ ఆవాలు జీలకర్ర కాస్త చిటపటమన్నాక 3 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి కూడా ఈ ఆయిల్లో వేగి కొద్దిగా షేడ్ అయిన తర్వాత 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ అంతా పసుపును వేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును వేస్తున్నానండి. సన్నగా కట్ చేసుకున్న పుదీనా కూడా వేసుకొని స్పూన్తో ఒకసారి ఇలా మంచిగా కలుపుకొని ఈ పోపును వేయించుకుంటున్నాను. ఇక్కడైతే పోపు మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకొని అలాగే మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసి మన పప్పు చారు కన్సిస్టెన్సీకి సరిపడన్న వాటర్ యాడ్ చేస్తున్నానండి. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీ అనేది మన ఇష్టము. పల్చగా కావాలంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి, లేదంటే ఇంకొంచెం చిక్కగా కావాలంటే కొద్దిగా వాటర్ని తక్కువ వేసుకొని గట్టిగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసేసుకొని పప్పును గరిటెతో మంచిగా కలుపుకుంటున్నాను. ఇంకా లాస్ట్గా అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఈ పప్పుచారుని ఒకసారి మంచిగా కలుపుకొని 2-3 పొంగులు వచ్చే వరకు పప్పుచారుని మంచిగా మరిగించుకోవాలండి. చూసారు కదండి, ఇక్కడైతే పప్పుచారు మంచిగా మరిగిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా చింతపండు నానబెట్టే పని లేకుండా ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి కుక్కర్లో వేసేసుకొని ఉడికించుకున్న పప్పుని మిక్సీ చేసుకొని ఇలా పోపు వేసుకొని చేసుకుంటే సింపుల్గా అయిపోతుందండి. చాలా త్వరగా 10 మినిట్స్లో అయిపోతుంది ఈ పప్పుచారు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. దీన్ని రైస్లోకైనా లేదంటే రొట్టెలోకైనా రొట్టెని ఇలా ముక్కల కింద చించుకొని ఒక బౌల్లో వేసి ఈ రొట్టె పైన పప్పుచారుని వేసుకొని కలుపుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుందండి. ఈ పప్పుచారు చేసుకోవడానికి పెద్ద టైం ఏమి పట్టదండి. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.